చంద్రశేఖర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీ పార్టీ నేత మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? పదే పదే వయసుపై మాట్లాడడం, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనటం, అలాగే నిన్నటి మీ తీసుకున్న కార్యక్రమం బాబు షూరిటీ నో గ్యారంటీ కార్యక్రమంలో ఇంకా మిగతా వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు. సార్, అందరికీ నమస్కారం. నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. పేర్నినాని గారు 76 సంవత్సరాల పైనున్నటువంటి వ్యక్తి వారు 40 సంవత్సరాల గురించి మాట్లాడితే, అంటే విజన్ ఎప్పటి గురించి మాట్లాడుతున్నారండి? విజన్ 2040 గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? ఒక 20 సంవత్సరాల తర్వాత అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి మాట్లాడితే దీనిలో కొంత వాస్తవం ఉంటుందండి. అదే కదా మేము చెప్తున్నాం. అయ్యా, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ సంవత్సరంలో ఏం చేశావు? గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు? రేపు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేస్తావు చెప్పు అంటే, 40 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశ చిత్రపటంలో నంబర్ 1గా పెడతామంటే ఈ అసత్యాలు, అబద్ధాలు చెప్తూ పోతే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాలా లేదా? అదే వారు పోషించారు, దాన్ని తప్పే మాట్లాడలేదు. అలాగే కాదు అంటే విజన్ 20 సంవత్సరాల ముందుగా నేను ఎలా మాట్లాడతారని మీరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2020 అన్నారు. ఇప్పుడు ఆ విజన్ 2020 ఫలితాలు ఇక్కడ చూసాం కదా, ఐటీ పరంగా, మిగతా పరంగా. అవును. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచన చేయకూడదా? ఏ నాయకుడు ఎవరు? ఏముంది ఇక్కడ? ప్రధాని మోదీ కూడా 2047 అంటున్నారు కదా. అదే సార్, ఇప్పుడు మోదీ కూడా 2047 విజన్ 2047 అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు ఏం మాట్లాడారు అనే చర్చకి ఇంకొంచెం సమయం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. చంద్రబాబు గారి గురించి మనం మాట్లాడుకుందాం సార్. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పాడు. ఇక్కడేదో డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందో చెప్పాలా? హైదరాబాద్ లో అత్యధికంగా డెవలప్మెంట్ వచ్చింది హైటెక్ సిటీ వేదికగా వచ్చింది అనేది వారు చెప్పేటటువంటి మాట. హైటెక్ సిటీ నిర్మాణం శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. చుట్టూరు మణిహారంగా ఉన్నటువంటి ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ ఉందో, అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటిది. జలయజ్ఞం పేరుతోటి అనేక ప్రాజెక్టులను కంప్లీట్ చేసి దాదాపు 35 లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే 108 గుర్తొస్తుంది, 104 గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, అలాగే మైనారిటీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ గుర్తొస్తుంది, సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ గుర్తొస్తుంది, లేకపోతే ఎలక్ట్రికల్ ఉచితంగా విద్యుత్ గుర్తొస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం పేరు మీరు చెప్పగలరా? పోనీ ఇప్పుడు పథకాల గురించి చెప్పలేనటువంటి తెలుగుదేశం పార్టీ గత 15 సంవత్సరాల్లో చేసినటువంటి ఒక్క పథకం గురించి చెప్పగలుగుతుందా? విజన్ 2020 అనేటటువంటి ప్రచారంతో, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎల్లో మంత్రదండంతో ప్రచారం చేసుకొని ప్రజల్ని ప్రతిసారి మభ్యపెట్టి మోసం చేసి ఆ ప్రచారంలోనే వాళ్ళు బతికేస్తున్నారు. మరి ఇవాళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంటి? ప్రజలకు మీరు ఇస్తానన్నటువంటి పథకాన్ని ఇచ్చేలాగా చేయడం, మీరు చేస్తున్న అమలు పరుస్తున్న పథకాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపటం, మీరు చేయనటువంటి పథకాల గురించి చేసేలాగా ప్రభుత్వం మెడలు వంచటం మా పాత్ర, మా బాధ్యత. మీరు 3 పాయింట్లు మంచి పాయింట్లు. ఇప్పుడు ప్రతిపక్షంగా పథకాలు అమలు కాకపోయినా, లేదంటే పథకాల లోపాలున్నా, సరైన రీతిలో వెళ్ళకపోయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఈ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఎందుకు? వయసుల మీద వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించారా, పీకే, ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు? మేము ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఓడిపోయాడుగా తప్ప చచ్చిపోలేదన్నట్టు మేమేం మాట్లాడలేదు. అది మీకు బూతులాగా అనిపించదు. నడి రోడ్డు మీద పట్టుకొని ఒక దళిత సర్పంచ్ ని పొన్నూరులో తలబగలగొట్టి ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. అది తప్పుగా అనిపించదు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బుచ్చయ్య చౌదరి అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని నరికితే తప్పేంటి అని మాట్లాడతాడు. అలా మేమేమి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు. వారి వయసు గురించి మాట్లాడాం, ఉన్న విషయం మాట్లాడాం. 76 సంవత్సరాలు కాదా చంద్రబాబు నాయుడు గారి వయసు? అదేమన్నా భూత? వయసు గురించి మాట్లాడకూడదు అనేటటువంటి విషయం ఎవరైనా చెప్పగలుగుతారా? వయసు ఉంది, సీనియారిటీ రాష్ట్రానికి పనికి రావట్లేదు కాబట్టి పనికొచ్చే విధంగా చేయడం మా పాత్ర, అదే మేము చేస్తున్నాం. రెండవది, ఇవాళ హోంమంత్రి గారు మాట్లాడుతూ వారు చాలా
సూక్తులు కూడా చెప్పినట్టుగా నేను చూశాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఓకే వారికి కనపడదు, వినపడదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు అదే సార్, నేను అదే అంటున్నా. హోంమంత్రి గారి పాత్ర ఏంటి? అధికార ప్రతినిధి లాగా వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టడమా, లేకపోతే లాండ్ ఆర్డర్ ని పరిరక్షించడమా? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏం కనపడుతున్నాయో తెలుసా? కొమ్మినేని గారు డిబేట్ లో నవ్వటం, లేకపోతే ఒక అబ్బాయి సినిమాల్లో ఉన్నటువంటి ఒక కొటేషన్ ని ఫ్లెక్సీ మీద పట్టుకొని తిరగటం. ఇవి రెండు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా తనకు కనపడుతుంది. 14 కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 14 సంవత్సరాల అమ్మాయి మీద 8 నెలలుగా అనంతపురంలో అత్యాచారం చేస్తే వాళ్ళ మీద శిక్షలు లేవు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక లేడీని మోసం చేసి వీడియోతో సహా పట్టుపడితే దాన్ని కాంప్రమైజ్ చేస్తారు. ఇంకొక జనసేన ఎమ్మెల్యే ఒక అమ్మాయిని మోసం చేసి కోట్ల రూపాయలు మోసం చేస్తే దాన్ని కాంప్రమైజ్ చేస్తారు. ఇంకొకడు జనసేన పార్టీ సస్పెండ్ చేస్తే చంపేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే అది ఎప్పుడు చర్యలు తీసుకున్నారు కదా. పక్క రాష్ట్రం యొక్క తమిళనాడు పోలీసులు వీళ్ళు దోషులు అని నిర్ధారించిన తర్వాత ఇక్కడ చర్యలు ఉంటాయి. రైట్. సేపటి కిందట వర్ల రాజా ఒక ప్రకటన చేశారు. అంటే ఖచ్చితంగా పేర్ని నాని కూడా మేము అరెస్ట్ చేస్తామని ఒక ప్రకటన చేశారు. 2. మూడోది, మొన్న ఆయన ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న వీడియో కూడా వచ్చింది. మీ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన చేసిన కామెంట్స్. అంటే కామెంట్స్ చేయటం వేరు, కొంచెం ఈ లెవెల్లో కామెంట్స్ చేయటం అనేది సమర్థనీయమా? ఎందుకంటే గతంలో కొందరు నేతలు మాట్లాడిన తీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయ కారణాల్లో ఒక ప్రధానమైన కారణం. మళ్ళీ ఇప్పుడు మన లిమిట్ దాటి 3 నెలల్లో కొడాలి నాని వస్తాడు, మీ అంతు తేలిస్తాడు, లెక్కలు తేలిస్తాడు. వాట్ ఇస్ దట్ లాంగ్వేజ్? అది సభల్లో కానీ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి చేసినా దాని మీద చెడు ప్రచారం అనేది ఎల్లో మీడియా చేస్తూ ఉంటుంది. 10 ఛానళ్ళు, 3 పత్రికలకు అదే పని. ఏకంగా పత్రికల్లో పనిచేసేవాళ్ళు, ఛానల్లో పనిచేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని డీపీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. ఇవాళ వారు చాలా చక్కని మాట మాట్లాడారు. అశోకుడు చెట్లు నాటించను, అలాంటిది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? చంద్రబాబు నాయుడు గారి పేర్లు చెప్తే ఈ 16 సంవత్సరాలు దాదాపు 14 ఇయర్. సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి ఆగండి. చేస్తాను కాదు కదా. ఐటీ అంటే చంద్రబాబు గుర్తురారా? ఇప్పుడు గుర్తురారా? ప్రతి నేతలు ఒప్పుకునేది. పాయింట్ నెంబర్ 1. ఎవరు ఒప్పుకోడు సార్. ఈ భారతదేశం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఐటీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఐటీ హైదరాబాద్ దగ్గర లేదు. పూణే మనకంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంది. బెంగళూరు మనకంటే బెటర్ పొజిషన్ లో ఉంది. కాబట్టి హైదరాబాద్ ఒక్కటే బెటర్ పొజిషన్ లో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని మీరు చెప్తే అది ఎల్లో పత్రికల్లో రాస్తే నిజమైపోతుంది. ఒకటి. రెండోది, హైదరాబాద్ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకు రారా? మీరు మాట్లాడినారు ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్, 108, 104 అబ్సల్యూట్లీ రాజశేఖర్ రెడ్డి ఆయన హయాంలోనే వచ్చాయి. ఆ పథకాలు ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే అవి ఖచ్చితంగా ఉపయోగపడే పథకాలు. అలాగే ఐటీ అంటే అసలు చంద్రబాబు నాయుడు డెవలప్మెంటే లేదు, చంద్రబాబు నాయుడు కృషి లేదు, చంద్రబాబు నాయుడు అసలు సంబంధమే లేదు అంటే మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి కదా సార్. మొక్క వేసిన తర్వాత మొక్క ఎదుగుతుందండి. ఈ ఎదగడంలో వేసినటువంటి వాళ్ళ క్రెడిట్ వస్తుంది తప్ప తర్వాత వచ్చి నేను నీళ్లు పోసాను ఆ క్రెడిట్ నేను తీసుకుంటానంటే కుదరదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి హైదరాబాద్ కి ఐటీ రంగానికి ఆద్యం పోస్తూ హైటెక్ సిటీని నిర్మించాడు. గూగుల్లో కొడితే ఎవరికైనా కనపడుతుంది. గూగుల్లో హైటెక్ సిటీ శంకుస్థాపన ఎవరు చేశారు, ఏ సంవత్సరంలో వచ్చింది అంటే వచ్చేస్తుంది. ఇక మళ్ళీ చంద్రబాబు పేరు ఎందుకు వస్తుంది? రెండవది సార్, ఇందాక చెప్పాను నేను, హైదరాబాద్ లో గొప్ప వ్యవస్థలుగా చెప్పేటటువంటి ఇంకొక వ్యవస్థ ఐఐటి కందిలో ఉంది. అది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది. బాసర్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ అది వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. అలాగే ఒక్క నిమిషం, అంటే ఇంకా వైఎస్ఆర్ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్తా. నూజువీడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక టర్మ్, చంద్రబాబు గారు లాగా 3 టర్మ్లు 4 టర్మ్లు చేయలే. ఒక టర్మ్ లో అమ్మఒడి మేము తెచ్చిన పథకం, ఆరోగ్య ఆసరా
మా పథకం, రైతు భరోసా కేంద్రాలు మా పథకాలు, సచివాలయ వ్యవస్థ 1,30,000 ఉద్యోగాలు, 2,65,000 ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 హార్బర్లు, అనేక పారిశ్రామిక కారిడార్లు, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ విశాఖలో తీసుకొచ్చిన రాడిసన్ గాని, ఇన్ఫోసిస్ గాని, టాటా కన్సల్టెన్సీ గాని, ఇవన్నీ మా క్రెడిట్. వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెచ్చినటువంటి వ్యవస్థలు ఇవి. అలాగే పోలవరం, ఈ రోజు పోలవరం వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది, వెలుగొండ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చింది. ఇవన్నీ మాకున్నాయి కదా, చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్పమనండి. రెండవది ఇంకోటి, ఎవరో చెప్పినటువంటి మాటలను పట్టుకొని 79 సంవత్సరాల అనొచ్చు అంటారు. ఎవరో కాదండి, మీ ముఖ్యమంత్రి గారు భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వ్యాపార వ్యవస్థలు రావాలి అంటే వ్యాపార వ్యవస్థలకు సంబంధించిన అధినేతలు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాను అని మీ నాయకుడు మాట్లాడుతున్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పీకలు ఒత్తి చంపేస్తానంటున్నాడు, కాళ్ల కింద పెట్టి తొక్కుతానంటున్నాడు, బట్టలు ఇప్పదీసి తన్ని పరిగెత్తిస్తానంటున్నాడు. మాట్లాడేటటువంటి మాటలు మీరు మాట్లాడుతూ మళ్ళీ నీతులు బొంకులు మాకు చెప్తే ఎట్లాగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పుకుంటున్నాం మేము. దయచేసి వినండి. పెద్ద సీనియారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, మంచిదే. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ దేశంలో 13% గా గ్రోత్ ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో 12% ఉంది. ఏపీ రాష్ట్రం మాత్రం కంటిన్యూగా మైనస్ లో పోతూ ఇప్పుడు మాత్రం 3% గ్రోత్ లో ఉంది. అంటే గతంలో 12% గ్రోత్ లో ఉన్నటువంటి, గత సంవత్సరంలో ఉన్నటువంటి జిఎస్డిపి 11.43% గా ఉంటే ఇప్పుడు 3% పడిపోయింది. ఈయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో 12% ఉంటే ఏపీలో మాత్రం 3% ఉంది. వీళ్ళు ఎక్కడ తెలుసా, లిక్కర్ లో మాత్రం 149%, క్లోజింగ్ టైం వచ్చింది. సరే, ఇవన్నీ వద్దు, కానీ ఇప్పుడు గతంలో ఇప్పుడు టీడీపీ ఏం మాట్లాడారు, గతంలో వాళ్ళు మాట్లాడారు పక్కన పెడదాం. వైసీపీని డ్యామేజ్ చేసిన అంశాలు ఇవి కూడా ఒకటి. గతంలో మీ నేతలు కొందరు యాక్సెప్ట్ చేశారు, మీ ఓటమి తర్వాత చాలామంది నేతలు మాట్లాడారు, కొందరు అదుపు లేకుండా మాట్లాడడం కూడా ప్రజల్లో అది ఇబ్బంది కలిగించిందని. మళ్ళీ ఆ ధోరణికి ఏమైనా మీరు వస్తున్నారా? మళ్ళీ నేతలు ఈ విధంగా మాట్లాడటం అనేది ఇంటర్నల్గా ఇబ్బంది కలిగించే పరిణామం కదా? డెవలప్మెంట్ మీద మాట్లాడండి, లేదంటే మీకు సప్రెషన్ ఉంటే సప్రెషన్ మీద మాట్లాడండి. మొన్న లాస్ట్ టైం మీరు డిబేట్లో వచ్చారు, మాట్లాడారు, అమ్మ ఒడి అన్ని డీటెయిల్స్తో సహా మాట్లాడారు. సార్ నేనేమంటున్నా, టైం అప్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రని బలంగా పోషిస్తుంది. ఒక సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ లాగా 3 సంవత్సరాలు మూలన పడుకొని బయటికి రాలా. ఓడిపోయిన వెంటనే మేము మా బాధ్యతగా ప్రజల కోసం ఇవాళ పొగాకు మీద కానీ, మామిడి మీద కానీ, మిర్చి మీద కానీ, మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లాగా ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీల. రెండవది, వారేమైతే మాట్లాడుతున్నారో వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాదుంది. మా నాయకుల్ని రోడ్డు మీద పడవేసేసి నరుకుతూ ఉంటే మా క్యాడర్ ని ఎక్కడికక్కడ ఒక సర్పంచ్ ని, ఒక జడ్పీ చైర్పర్సన్ ని నడి రోడ్డు మీద గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ హారిక మీద దాడి చేస్తే ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? ఎప్పుడైనా గానీ తిరుగుబాట్లు అనేది వచ్చేది మీరు చేసేటటువంటి నిర్బంధాల నుంచే, మీరు చేస్తున్నటువంటి పరిపాలన నుంచే. మీరు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, నడి రోడ్ల మీద నరమేధాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నేతల్ని ఎక్కడ తప్పుగా మాట్లాడట్లేదు. డెవలప్మెంట్ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ దోరపల్లి జగదీష్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.